ఒక్క క్షణంలో కనబడుతూ మళ్ళీ అంతలోనే మాయమవుతూ ఇలా మాయాయుద్ధంతో అందరినీ దారుణంగా హింసిస్తూ సుగ్రీవ, హనుమంత, అంగద, జాంబవంత, గంధమాధవ, సుషేణ, నీల, గోముఖ, కేసరి తదితర వానర మహావీరులందరినీ మంత్రపూరితాలైన అస్త్రాలతో వేధించాడు ఇంద్రజిత్తు. అటుపైన రామలక్ష్మణుల మీద బాణాల వర్షం కురిపించాడు. ఆకారం కనబడలేదు. ఎటు నుంచి ఎవరు వేస్తున్నారో తెలియడం లేదు. బాణాలు మాత్రం పిడుగుల్లా వచ్చి పడుతున్నాయి. ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేస్తున్నాడని గ్రహించి అతడి మాయను పటాపంచలు చేయడానికి ఒక దివ్యాస్త్రాన్ని చేపట్టాడు రాఘవుడు. రాముడి ఆలోచనలను గ్రహించిన ఇంద్రజిత్తు తన ఇంద్రజాలంతో ఒక మాయాసీతను రథంపై కల్పించుకొని వానరుల ముందు ఆకాశంలో నిలిచాడు. ఆ రథంలో ఉపవాసాలతో కృషించి దీనాతిదీనంగా విలపిస్తున్న మాయాసీతను చూసి రాముడు నిశ్చేష్టుడయ్యాడు. అందరూ చూస్తుండగా ఇంద్రజిత్తు త్వరలోంచి కత్తి దూసి ఆ మాయాసీతను మూపు మీద చీరాడు. రామ రామ అంటూ ఆక్రోశిస్తున్న మాయాసీతను రకరకాలుగా హింసించాడు. వానరులారా, రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు మీరందరూ ఎవరి కోసమైతే ఇక్కడికి వచ్చారో ఆ సీతను ఇప్పుడే మీ కళ్ళ ఎదుటే సంహరిస్తున్నాను అంటూ ఇంద్రజిత్తు ఖడ్గంతో మాయా సీతాదేవిని చీల్చి 2 ముక్కలుగా నేలపై పడేశాడు. దిక్కులు దద్దరిల్లేటట్టు వికటాట్టహాసం చేశాడు. అంతా కిన్నులయ్యారు. రాముడు మూర్ఛపోయాడు. ఇంద్రజిత్తు గర్వంతో మాయమై నగరానికి వెళ్ళిపోయాడు. అంతలో విభీషణుడు అక్కడికి చేరుకున్నాడు. అన్నగారిని ఒడిలో పెట్టుకుని లక్ష్మణుడు విలిపిస్తున్నాడు. రాముడు స్పృహ కోల్పోయాడు. జరిగింది గ్రహించి విభీషణుడు ఆశ్చర్యపోయి, లక్ష్మణ, సీతాదేవిని సంహరించడం పెద్ద మాయ. ఇంద్రజిత్తు ఈ మాయను కల్పించి మీ అందరినీ యుద్ధ విముఖులను చేశాడు. వాడు దివ్యశక్తుల కోసం ఈ పాటికి మహాహోమం ప్రారంభించి ఉంటాడు. ఆ హోమం పూర్తి చేయక ముందే, ఆ దివ్యశక్తులు వాడిని ఆవహించక ముందే, హోమం పరిసమాప్తి కాకముందే వాడిని సంహరించాలి. లక్ష్మణ, నీవే దానికి సమర్థుడవు. ఇంద్రజిత్తుకు బ్రహ్మదేవుడిచ్చిన వరం ఒకటి ఉంది. నికుంభులను ప్రవేశించి నీ హోమాన్ని విఘ్నపరిచి నిన్ను కొట్టినవాడే నీ పాలిట మృత్యువు అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. త్వరపడు అని హెచ్చరించాడు. ఆ మాటలకి రాఘవుడు తేరుకుని విభీషణుడి వెంట లక్ష్మణ, హనుమంతులను పంపించాడు. వారంతా వేగంగా నడిచి హోమశాల చుట్టూ మోహరించిన రాక్షస సైన్యాన్ని సమీపించారు. మరుక్షణం సౌమిత్రి బాణవర్షం రాక్షసులను ముంచెత్తింది. క్షణాల్లో రాక్షస వ్యూహం విచ్ఛిన్నమైపోయింది. హనుమ, అంగద, జాంబవంతులు విజృంభించి రాక్షస సైన్యం మీద విరుచుకుపడ్డారు. భీకరంగా చెలరేగిన రణగుణి ధ్వనికి ఇంద్రజిత్తు కళ్ళు తెరిచి చూశాడు. రాక్షస సంహారం జరుగుతుందని గ్రహించి హోమం పూర్తి చేయకుండానే లేచాడు. సౌమిత్రి, ఇదిగో ఇంద్రజిత్తు, అదే తగిన సమయం, బాణాలతో విరుచుకుపడు, వాడిని సంహరించు అని ప్రోత్సహించాడు విభీషణుడు. లక్ష్మణుడు ధనుష్టంకారం చేసి ఇంద్రజిత్తుని యుద్ధానికి ఆహ్వానించాడు. వాడు ఇటువైపు రథం మళ్లించుకుని వచ్చాడు. రాక్షసాదమా, రాత్రిపూట అదృశ్యరూపుడివై మాయాయుద్ధం చేశావు. అది మహావీరుల పద్ధతి కాదు. ఇప్పుడు చూపించు నీ నేర్పు అంటూ లక్ష్మణుడు తీక్షణమైన బాణాలు వదిలాడు. లక్ష్మణ, ఈరోజు నక్కలు, కుక్కలు నీ శవాన్ని పీక్కు తింటాయి. నీ అన్న రాముడు కళ్ళారా నీ కళావేరాన్ని చూస్తాడు, కాచుకో అంటూ ఇంద్రజిత్తు ప్రతి బాణాలు వదిలాడు. ఇద్దరూ సమఉజ్జీలై సంకుల సమరం సాగించారు. చివరికి ఋషులు, దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, గురుగులు అంతా ఆకాశంలో నిలిచి చూస్తుండగా లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. మనసులో అన్నగారిని తలుచుకుని, మా అన్న శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడే అయితే, సత్యసంధుడైతే, పౌరుషంలో సాటిలేని వాడైతే ఈ ఇంద్రాస్త్రం ఇంద్రజిత్తును సంహరించుగాక అంటూ అభిమంత్రించిన ఆ శరాన్ని విడిచిపెట్టాడు. ఆ ఇంద్రాస్త్రమే రామబాణమై దూసుకెళ్లి ఇంద్రజిత్తు కంఠాన్ని ఉత్తరించింది. మరుక్షణం ఇంద్రజిత్తు శిరస్సు నేలకు రాలింది. కళాభరము కూలిపోయింది. అంతరిక్షంలో గంధర్వ అప్సరసల గాన నృత్యాలు, ఋషిదేవతల ఆశీర్వాభినందనలు మారుమ్రోగాయి. ఇంద్రజిత్తు మరణవార్త విని రావణుడు దుఃఖంతో సొమ్మసిల్లిపోయాడు. చాలాసేపటికి తేరుకుని పుత్రమిత్ర బంధుశోకాన్ని గుండెల్లో ద్రిగమింగుకుంటూ స్థిర నిశ్చయానికి వచ్చాడు. ఈరోజు నా యుద్ధ కౌశలాన్ని శత్రువులకు చూపిస్తాను. వానర కళేబరాలతో నేలంతా నిండిపోతుంది.
వానరుల రక్తంతో అమరులైన రాక్షస వీరులకు తర్పణాలు వదులుతాను. నా సోదరులను, నా పుత్రులను సంహరించిన రామలక్ష్మణులను సంహరించి ప్రతీకారం తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి రావణుడు రథారూఢుడై రణరంగానికి బయలుదేరాడు. ఆ సమయంలో ఎన్నో దుశ్శకునాలు కనిపించాయి. రథాశ్వాలు తొట్రుపడ్డాయి. ధ్వజాగ్రహం మీద గ్రద్ద వాలింది. ఎడమ కన్ను అదిరింది. ముఖం వివర్ణమైంది. నక్కలు కూశాయి. ఇవేవీ లెక్క చేయకుండా రావణుడు రామలక్ష్మణులను కాచుకుని ఉన్న ఉత్తర ద్వారం గుండా కథన భూమికి కదలి వచ్చాడు. తనకి ఎదురొస్తున్న వానర సైన్యాన్ని చల్లాచెదురు చేస్తూ వెళ్ళి రాముడికి అభిముఖంగా ఆగాడు.